నమస్తే ఓ10 టీవీ వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే విజయవాడ రూట్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ ఉత్సవాలు జూలై 6వ తేదీన ఉదయం 10 గంటలకు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా రూట్ హెల్త్ సర్వీస్ అవార్డు పోస్టల్ ఆవిష్కరణ విజయవాడ జీఆర్టీ హోటల్లో ప్రముఖ సినీ నటుడు సుమన్, రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సుమన్ ప్రసంగిస్తూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సేవాభావం కలిగిన వైద్యులకు అవార్డులను ఇవ్వడం అభినందనీయమని, క్యాన్సర్ రోగులకు చివరి దశలో వైద్య సేవలు అందజేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ టీం సభ్యులందరినీ అభినందించారు. నేను యాక్టర్ సుమన్. సో జూలై 1 అనేది వెరీ ఇంపార్టెంట్ డే అండి. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇట్స్ కాల్డ్ డాక్టర్స్ డే. సో డాక్టర్స్ కి ఆ డే ఏంటంటే మనం సాక్రిఫైస్ చేసినటువంటి చాలా మంది డాక్టర్స్, ఎంతో మంది సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, ఫ్రీ సర్వీస్ అలాంటి వాళ్ళు చాలా మందికి అవార్డ్స్ ఇస్తుంటారు. సో డాక్టర్స్ గురించి నేను 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా డేరింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి బార్డర్లో ఇప్పుడు కాపాడుతున్న మన సైనికులు, ఎయిర్ ఫోర్స్, నేవీ, పోలీస్ వాళ్ళు, కరోనా జరిగినప్పుడు లాక్డౌన్లో బయట తిరుగుతూ, అలాగే రైతులు కూడా ఏంటంటే ఆ టైంలో కరోనా టైంలో వెళ్ళిపోయి పనిచేశారు. అండ్ రోడ్ క్లీన్ చేసేవాళ్ళు అనుకుంటారు రోడ్ క్లీన్ చేసేవాళ్ళని. చాలా డేరింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే ఉన్న డస్ట్, ఉన్న డర్ట్, డిసీజ్ అన్ని బయట ఉంటే పాపం వాళ్ళు వచ్చి రోడ్ అంతా క్లీన్ చేసి మనకు శుభ్రం చేసి ఇచ్చారనమాట. ఇక డాక్టర్స్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ సమయంలో వచ్చేసి మనకి వాళ్ళు మిత్రులు కాదు, బంధువులు కాదు, అభిమానులు కాదు, ఏమి కాదు. కానీ వాళ్ళు ప్రొఫెషన్ వైజ్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఆ డ్యూటీలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్ పాపం ప్రాణాలు కోల్పోయారు. బంధువులు, మిత్రులు కూడా దగ్గరికి అసలు అలౌ లేదు, పర్మిషన్ లేదు అన్న సమయంలో కూడా వాళ్ళు వచ్చి బంధువులు, మిత్రులు కన్నా బాగా మమ్మల్ని అందరినీ చూసుకున్నారు ఆ టైంలో. అది మనం మర్చిపోవద్దు. సో డాక్టర్స్ అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా రెస్పెక్ట్. వాళ్ళకి వెరీ డేరింగ్ ప్రొఫెషన్. ఎందుకంటే ప్రతిరోజు కూడా హాస్పిటల్లో ఒక యుద్ధమే. చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హాస్పిటల్లో చాలా మంది వస్తుంటారు. అన్నిటినీ పాపం వాళ్ళు మాస్క్ వేసుకుని, కొందరు మాస్క్ వేయకుండా సర్వీస్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేట్ చేస్తూ, ఇది ఏంటంటే 6వ తారీఖు డాక్టర్ విజయభాస్కర్ గారు ఇది 12వ వార్షికోత్సవం యాన్యువల్ అవార్డ్స్ సిద్ధార్థ ఆడిటోరియం, సిద్ధార్థ కాలేజ్లో పెట్టారు. వాళ్ళది రూట్స్ ఫౌండేషన్. సో క్యాన్సర్ ఇలాంటి వాటికి అవేర్నెస్, అంటే క్యాన్సర్ అనేది ఇంకా ఒక పెద్ద చాలా ఒక రోగం, ఇంకా దానికి ఏంటంటే రీసెర్చ్ జరుగుతూనే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలా మంది పాపం లేట్గా, ఇది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ లేకుండా లేట్గా తెలియడంతో చాలా మందిని కాపాడలేకపోతున్నారు. బట్ అయినా లాస్ట్లో ఉంటున్న వాళ్ళకి ఏంటంటే పాలియేటివ్ సర్వీస్ అని చెప్పి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా వాళ్ళ జర్నీని కంఫర్ట్గా చూస్తున్నారు. అండ్ చాలా మందికి ఫ్రీగా చేస్తున్నారు.